కాబోయే జిల్లా కేంద్రం కడివడు మంచినీళ్ల కోసం అల్లాడుతోంది. మూసీ నీటిని తాగలేక, శుద్ధ జలాలను కొనలేక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా అంతటా కృష్ణా నీరు సరఫరా అవుతున్నా తమ గొంతు మాత్రం ఎండుతోందని వాపోతున్నారు. పాలకులు పుట్టెడు హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం మూసీ నీళ్లే గతంటున్న సూర్యాపేట వాసుల తాగునీటి కష్టాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించిన కాబోయే జిల్లా కేంద్రం సూర్యాపేటకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్యమైన వాణిజ్య కేంద్రం ఇది. 1,00,000కు పైనే జనాభా ఉంటారు. నిత్యం వివిధ పనుల కోసం 30 నుంచి 40 వేల మంది వచ్చి వెళ్తుంటారు. సుమారు 18,600 ఇళ్లు, 15,000 కుళాయిలు ఉన్నాయి. ఒకప్పుడు పట్టణానికంతా మూసీ ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. ప్రస్తుతం 34 వార్డుల్లో 17 వార్డులకు మూసీనీరు, మిగతా వాటికి సాగర్ నీరు సరఫరా అవుతోంది. పేరుకు మంచినీరు అంటున్నా కుళాయిల ద్వారా వచ్చే నీళ్లను ఎవరూ తాగడం లేదు. కృష్ణా జలాలు సైతం మురికిగా వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అవి బాగా రెడ్గా ఉంటున్నాయి, వైట్ అయితే రావట్లేదు. బాగా మురుకులు వస్తున్నాయి. దాని ప్రాబ్లం వల్ల మేము తాగలేట్లేదు. కొన్ని తాగుతున్నాం. స్మెల్ కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి. అందులో ఒక్కొక్కసారి పురుగులు వస్తున్నాయి. మాకు నల్ల నీళ్ళు వచ్చిన ప్రయోగమే లేదు, కాకపోతే వాడుతున్నాం. స్మెల్ వస్తున్నాయి, బాగా మురుకులు వస్తున్నాయి. అవి తాగడానికి ఇబ్బంది అవుతుంది. కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. ఇవో బాయిల నీళ్ళు తాగుతున్నాం. సూర్యాపేటలో పెద్ద ఎత్తున నీటి వ్యాపారం సాగుతోంది. ఒక్కో క్యాన్ను 10 నుంచి 20 రూపాయలకు అమ్ముతూ నీటి శుద్ధి కేంద్రాల యజమానులు దండిగా డబ్బులు గడిస్తున్నారు. పట్టణంలో ఏ గల్లీకి వెళ్లినా నీటి శుద్ధి కేంద్రం దర్శనమిస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారికంగా, అనధికారికంగా సుమారు 150కు పైగా ప్లాంట్లు ఉన్నాయి. దశాబ్ద కాలం నుంచి తాగునీటి కోసం కష్టాలు పడుతున్నామని, ప్రత్యేక రాష్ట్రంలోనూ తమ సమస్యను పట్టించుకునే నాదుడే కనిపించడం లేదని స్థానికులు నిట్టూరుస్తున్నారు. ఎవ్వరు తాగరు సార్, ఎవ్వరు తాగరు. ఇక అందరం కొనుక్కొని తాగేటోళ్ళు. 20 రూపాయలు సార్ క్యాను. ఏం కొనుక్కుంటాం? లేనప్పుడు ఈ నీళ్ళు తాగుతున్నాం. జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఎవరికి చెప్పుకోం సార్ మేము. బాధ. 20 రూపాయలు సార్ క్యాను. ఒక 2 రోజులే వస్తుంది క్యాను. 5 మనుషులు అంటే ఎన్ని రోజులు వస్తుంది సార్ క్యాను? కొనుక్కొని తాగుతున్నాం. మా బాధ ఇక మేము ఎవరికి చెప్పుకోం. బిందె ఏదన్నా పాకిరి బట్టి ఇంత మందం పాకిరి వస్తుంది. అవి కడుక్కోవాలి, పారబోయాలి, మళ్ళీ మినరల్ వాటర్ తెచ్చుకోవాలి, నింపుకోవాలి, తాగాలి. మినరల్ వాటర్ అయితే కొనుక్కోవడం అయితే తప్పట్లే మాకు. ఇక వాటర్ వచ్చినా రాకుండా ఇప్పుడు ఇలా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బోర్ వేసుకుంటారు. ఆ బోర్ నీళ్ళు నడిపించుకుంటారు. మాకు లేని వాళ్ళు ఆ వాటర్ బట్టలు ఉతకడానికి, అంట్లు తోముకోవడానికి సరిపోతున్నాయి. మిగిలిన తాగుతున్నాం, కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. దీనికోసం మేము నల్గొండ కూడా పోయినాం. మేము కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాం. నీళ్ళ కోసం అని, కరెంటు కోసం అని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాం. కలెక్టర్ గారికి పోతే కూడా చేస్తామమ్మా, మేము అన్నీ చేస్తాం, మేము వచ్చి చూస్తామా అని చెప్పారు. ఇంతవరకు అసలు ఏం పట్టించుకోవట్లేరు. రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి విషతుల్యాలను మోసుకొస్తున్న మూసీ నీటిని తాగితే అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు మూసీ పూర్తి స్థాయిలో మంచినీటిని అందించే సామర్థ్యం లేకపోగా వివిధ రకాల జబ్బులకు కారణమవుతున్న విషతుల్యమైన వాటర్. ఒకవైపు ప్యూరిఫైడ్ వాటర్తో కూడా మోకాల నొప్పులు, కండాల నొప్పులు, కీళ్లు త్వరగా అరిగిపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి శాశ్వతమైన పరిష్కార మార్గంగా సూర్యాపేట ప్రజానికానికి మరియు పరిసర ప్రాంత ప్రజలకు కృష్ణా వాటర్తో ప్రజల ఆరోగ్యము, ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య కనుక పరిష్కరించినట్టయితే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పాలేరు జలాశయం నుంచి నీటి సరఫరాతోనే తమ కష్టాలు తీరుతాయని సూర్యాపేట వాసులు ఆశిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే పాలకులు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.